వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉంటే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. ఈ రోజుల్లో వ్యాపారం చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. యువత ఉపాధి కంటే స్వయం ఉపాధిపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్టప్లు, ఫ్రాంచైజీస్లు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. రోజుకి 8 నుంచి 10 గంటలు వేరొకరి కింద పనిచేయడం కంటే సొంత వ్యాపారంలో కూడా అదే ప్రయత్నం చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చాలామంది అనుకుంటారు. మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలంటే చాలా కష్టపడాలి. కృషి, త్యాగం మరియు సంకల్పం ద్వారా మాత్రమే వ్యాపారంలో విజయం సాధించవచ్చు. అలాగే వ్యాపారం ప్రారంభించిన వెంటనే విజయం సాధించలేరు. దీనికి చాలా ప్రిపరేషన్, ఓర్పు కూడా అవసరం. సెల్ఫ్ స్టార్టప్స్ కోసం నేను కొన్ని చిట్కాలు అయితే చెప్తాను. వ్యాపారాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీకు దాని గురించి జ్ఞానం, అవగాహన ఉండాలి. మీరు ఎక్కువ సమాచారం లేదా జ్ఞానం లేని రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించవద్దు. ఎందుకంటే ఇలా ఎలాంటి అవగాహన లేకుండా వ్యాపారం ప్రారంభించడం వల్ల నష్టం లేదా ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు వ్యాపారం ప్రారంభించాలని అనుకున్న వెంటనే ఈ విషయంపై మీ వద్ద ఉన్నంత సమాచారం ఎలా కొనసాగించాలో ఆలోచించండి. ఇక మార్కెట్ స్టడీ. ఏదైనా ఉత్పత్తి లేదా సేవకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మార్కెట్ పరిస్థితులను తెలుసుకోవడం అవసరం. ఆ ఉత్పత్తి లేదా సేవకు మార్కెట్లో పోటీదారులు ఎవరు, వాటి నాణ్యత మరియు ధర ఏమిటో కూడా తెలుసుకోవడం అవసరం. ఇక చాలామంది యువ పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తి లేదా సేవపై దృష్టి పెడతారు. అయితే ప్రత్యర్థి సంస్థ గురించి తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం అనేది చేయరు. కాబట్టి మార్కెట్ గురించి సరైన అధ్యయనం నిర్వహించడం అవసరం. ఇది వైఫల్యం లేదా నష్టం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇక బిజినెస్ ప్లాన్. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఒక ప్రణాళికను రూపొందించుకోవడం అవసరం. పరిశ్రమ యొక్క బ్లూ మ్యాప్ను రూపొందించాలి. తదనుగుణంగా తరలించండి. ఈ బ్లూ మ్యాప్ మీ వ్యాపార లక్ష్యాలను గుర్తించడంలో మరియు తగిన ఫైనాన్సింగ్ కోసం ప్లాన్ చేయడంలో మీకు సహాయం అనేది చేస్తుంది. ఇక విశ్వసనీయ వ్యాపార నమూనా. మీరు విశ్వసనీయ వ్యాపార నమూనాను ఎంచుకోవాలి. ఇది మీ వ్యాపారం వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఇది మరింత మంది కస్టమర్ల అవసరాలను తీర్చడానికి కూడా సహాయపడుతుంది. అలాగే మంచి వ్యాపార నమూనా కూడా మంచి ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఇక చివరిగా బిజినెస్ డిజైన్. మీ వ్యాపారం కోసం సరైన డిజైన్ను ఎంచుకోవడం కూడా ముఖ్యం. మీరు పరిమిత బాధ్యత కంపెనీ ఎంఐసి, పరిమిత బాధ్యత భాగస్వామ్యం ఎల్ఎల్పి, సోలో యాజమాన్యం లేదా కార్పొరేట్ నమూనాల మధ్య ఎంచుకోవచ్చు. ఇది సంస్థ యొక్క చట్టపరమైన, ఆర్థిక మరియు కార్యాచరణ నిర్మాణాన్ని ప్రభావితం అనేది చేస్తుంది. ఆల్ ద బెస్ట్.